ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా. కేవలం నీతో కూర్చోవాలి, నీతో గడపాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేనేం అడగను ప్రభా. నిన్ను నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వందుండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా. నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కేవలం నీకోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా అన్నావు దేవునితో? ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు? నిన్నేం అడగను ప్రభా. నువ్వు రావా నా దగ్గరికి? నువ్వు రావా? నేను అడగను అవి తీర్చమని లేదా పరిష్కరించమని నిన్ను అడగను. నువ్వు రావా నా దగ్గర కూర్చోవా? నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయం నువ్వే. నువ్వు కావాలి ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర? ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు. అంటే నువ్వు ఏదన్నా రిక్వెస్టులు చేస్తే రాడని కాదు, అయినా వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిసారి నీకు అందుబాటులోకి వస్తాడు. కానీ ఎక్కువ శాతం మనం ప్రార్థన అనగానే పోయి ముందు మన సమస్యలన్నీ చెప్పుకొని లేచి రావటమే తప్ప, ప్రభా ఈరోజు నాకు ఖాళీ దొరికింది ప్రభా, రోజు బ్రతుకు తెరువు కోసం పరిగెత్తుతున్నా, ఈరోజు ఖాళీ దొరికింది ప్రభా, నీతో గడపాలని వచ్చా ప్రభా, ఏం అడగను ప్రభా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కేవలం నీ సన్నిధి కోసం వచ్చానయ్యా, నీ కోసం వచ్చా. ఈరోజు నేను తాకాలి, నేను స్పర్శించాలి, నీలో పరవశించాలి, నీతో అనుభూతి చెందాలి, ఆనందించాలి. నా ప్రభు నా దగ్గరికి రావా? నువ్వు కూర్చోను. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే, నువ్వు పరవశించకపోతే, ఒక వినూత్నమైన అనుభూతి, ఆనందాన్ని నువ్వు పొందబోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా దిగొస్తాడు. ఎందుకంటే నా ప్రభు గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అక్కడ ఏమన్నా తెలుసా? వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను అని రాస్తుంది. ఎంత ఆశతో చూస్తున్నారు తెలుసు? ఎవరన్నా నన్ను వెతుకుతారా? చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు, స్వస్థత వెతుకుతారు, ఆరోగ్యాన్ని వెతుకుతారు, ఆయుష్ను వెతుకుతారు, ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి. కానీ ఆయన ఏం అంటున్నాడో తెలుసా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి. ఆ వచనం చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దావీదు. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు. ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు.
నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు. రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినవన్నీ కీర్తనల్లో ఉన్నాయి. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆరాటపడుతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువునాను. యెహోవా యొద్ద 27వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదుగో ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ, రాజ్యము, కిరీటం, కీర్తి కాంక్షలు కానీ, భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. మగ్దలేన నా ప్రభువుని వెతికింది. దావీదు ఏదో వెతుకుతున్నాడంట, ఒక వరం అడిగాడంట, దాన్ని వెతుకుతున్నాడంట. ఏంటితో అది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం దావీదు, 1/2 డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా, ఇంకో డజన్ ఎతకపోయావా? నాకు వద్దురా బాబు. రాజ్యకాంక్ష లేదా? శత్రువుల ప్రాణాన్ని అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. వెండి బంగారాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి, విలాసాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. ఏంది దావీదు, అందరూ నీలాగా బతకాలని కోరుకుంటారు, అయితే రాజులయ్యే అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు, అయితే నువ్వేంది దేవుడు అంటున్నావు అంటే, నేను అలానే అనుకున్నాను రా, రాజును అయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని, బూడిదేనని. ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా, ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాట పడుతున్నాను, నేను అదే వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పటివరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు. ఈరోజు అడుగుతున్నాను, మగ్దలేన వెతికినట్టు, ఏం కావాలమ్మా నీకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, యేసు కోసం ఏడుస్తున్నాను, యేసును వెతుకుతున్నాను అనగలవా? దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను, నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అడుగు, తప్పులేదు. నువ్వు అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి. ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే వచ్చావు ప్రభువా. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేను కావాలా? నేను ఇచ్చేయి కావాలా? ఇచ్చేయొద్దు ప్రభువా, నువ్వేమి ఇయ్యకపోయినా పర్వాలా. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు స్పర్శించాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ సన్నిధి అనుభవించాలి, నీ ప్రసన్నతను చూడాలి, నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకు వెళ్ళి నువ్వు అడిగితే ధన్యురాలివి, ధన్యుడివి. ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అలా అడగటం నేర్చుకో, ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా, నువ్వు ఒక మరో దావీదువే అవుతావు నువ్వు. హల్లెలూయా. అట్లా ఉంటే నువ్వు ఒక మగ్దలేనవే అవుతావు. మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు. రైట్. ఇప్పుడు 2 విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, యేసును వెతకాలి, యేసు కోసం ఏడవాలి, అంటే ఆయన సన్నిధి కోసం.
రెండవది ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించుట కొరకు. మీకు ఒక మాట చెప్తాను నేను. దేవుడు బైబిల్లో మాట రాయించాడు. నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు? ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా?